వధ్యుండు రక్షణీయుడు సాధ్యుడు మాన్యుడని లేని సర్గత్రాణావధ్యాదులనర్చు అతండాద్యంత విధానమునకు అర్హుడు మనకు. బ్రహ్మదేవుడు దేవతలతో ఇంకా ఈ విధంగా అన్నాడు: ఆ పరమాత్మునికి వధింపదగినవాడు, కాపాడదగినవాడు, సాధింపదగినవాడు, గౌరవించదగినవాడు అనే తారతమ్యాలు లేవు. సృష్టిని రక్షించాలన్నా లయం చేయాలన్నా ఆయనకే సాధ్యము. ఆద్యంతాలు లేని మహనీయుడే మనకు ఆధారమైనవాడు, మన కష్టాలను తొలగించువాడు, వరాలిచ్చేవాడు, పరమాత్ముడు, లోకాలకు తండ్రి అయిన స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు బాధలు దూరమవుతాయని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి అదృశ్యరూపుడైన ఆ ప్రభుని ఏకాగ్రచిత్తంతో దివ్యవాక్కులతో ఈ విధంగా ప్రార్థించాడు: ఎవ్వని మాయకు నింతయు మోహించు తరిమి ఎవ్వని మాయ దాటరాదు, తన మాయనెవ్వడింతయు గెలిచినట్టి వాడెవ్వని పొడగానరు ఎట్టి మునులు, సర్వభూతములకు సమవృత్తినెవ్వడు చరించు, తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడు, అగ్నిముఖంబు కన్నులు సోమకమలహితులు, చెవులు దిక్కులు రేతంబు సిద్ధజలము, మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు గర్భమఖిలంబు, మూర్ధంబు గగనమగుచు మలయునెవ్వడు వాని నమస్కరింతు. ఓ స్వామి, ఈ సమస్త సృష్టి నీ మాయచేత మోహంలో నిండి ఉంది. నీ మాయను అతిక్రమించడం సాధ్యతరం కానిది. నీ మాయను జయించిన వారెవ్వరూ లేరు. నిన్ను మునీశ్వరులు సైతము దర్శింపలేరు. అన్ని జీవరాశుల యందు నీవు సమంగా మెలగుతావు. శివుని మనస్సుగా, అగ్ని ముఖంగా, సూర్యచంద్రుల నేత్రాలుగా, దిక్కులు చెవులుగా, రేతస్సు జలంగా, భూమిని పాదాలుగా గలవాడవు నీవు. నీ రూపం త్రిమూర్తులకు పుట్టినిల్లు. నీ ఉదరం సమస్త సృష్టికి మూలాధారం. ఆకాశమే నీ శిరస్సు. ఇటువంటి విశ్వరూపాన్ని కలిగిన నీకు నేను నమస్కరిస్తున్నాను. బ్రహ్మదేవుడు ఈ విధంగా దేవతలతో కూడి పెక్కు విధాలుగా విష్ణుదేవుని స్తోత్రం చేసినాడు. అందుకు కరుణించి మహాప్రభువు ప్రత్యక్షమైనాడు. ఒక వేయర్కులు కూడగట్టి కరువై యుధ్యత్ప్రభాభూతితో, ఒక రూపై చనుదెంచు మాట్కి హరితానొప్పారే, నా వెలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక, శంకించిరి కొంత ప్రొద్దు విభుగానన్ బోలునే వారికిన్. ఆ శ్రీ మహావిష్ణువు 1000 మంది సూర్యులు కూడి ప్రకాశిస్తున్నట్లుగా చూడశక్యంగాని తేజస్సుతో ఒప్పారాడు. దానితో దేవతల చూపులు చెదిరిపోయి వారంతా భయవిహ్వలులైనారు. ఎంతటి వారికైనా ఆ పరమపురుషుని చూడటం సాధ్యపడుతుందా?